అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైనటువంటి ఖమ్మం జిల్లా మార్కెట్ను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మధు గారు, సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు వెంకట వీరయ్య గారు, మరి కొండబాల కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు అందరం కలిసి ఖమ్మం మార్కెట్ను సందర్శించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయము ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి కానీ 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వడం లేదు. పైగా 1000 రూపాయలు మద్దతు ధర తక్కువ ఇవ్వడం వల్ల ప్రతి రైతుకు క్వింటల్ మీద 1,500 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తూ ఉంది. మరి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళకి ఎందుకు ఈ మద్దతు ధర రావడం లేదు? 3 మంత్రులు ఒక దగ్గర కూర్చొని ఎందుకు రైతుకు ఎంఎస్పీ రావడం లేదని ఒక్కరోజు కూడా ఎందుకు రివ్యూ చేయడం లేదో నేను అడుగుతా ఉన్నా. చెప్పినప్పుడేమో 25 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటాం ఈ రాష్ట్రంలో అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేసింది ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు 1,20,000 మెట్రిక్ టన్నులు కూడా పత్తి రాష్ట్రంలో కొనలేదు. పత్తి మొత్తం కూడా దళారుల పాలైపోయింది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగి అసలు 4-5 క్వింటాలు కూడా ఈరోజు దిగుబడి రావడం లేదు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, ఒకవైపు దిగుబడి రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతుల్ని చాలా తీవ్రంగా నష్టపరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏం మొద్దు నిద్రపోతున్నారా? ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడం, ప్రతిపక్షాలను అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ప్రతిపక్షాలను వేధించడమే తప్ప రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావడం లేదు? మీరు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కౌలు రైతుల్ని ఆదుకోలేదు, అదేవిధంగా వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, పంటలకు బీమా అన్నారు, బీమా చేయలేదు. ఏ ఒక్క హామీ కూడా రైతులకు ఇచ్చింది నిలుపుకోలేదు. అటు వరి ధాన్యం చూస్తే వడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయింది. పత్తి రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పత్తి రైతులు పెట్టుబడి రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు ఈ మార్కెట్లో మీరు చూస్తే మొత్తంగా ట్రేడర్ వైజ్ కూడా చూస్తే ఏ ఒక్క ట్రేడర్ కూడా 6,400, 6,500 కంటే ఈ సీజన్లో అంటే 1/10/2024 నుంచి 21/11/2024 వరకు అంటే 2 నెలల యావరేజ్ చూస్తే 6,400 దాటడం లేదు. మరి ఎంఎస్పీ 7,521 ఉంది కదా, ఎందుకు ఎంఎస్పీ రావట్లేదు? ప్రతి రైతు 1,100 రూపాయలు ఒక క్వింటల్ మీద నష్టపోతూ ఉన్నారు. ఇది మార్కెట్ యార్డు లెక్కలే, నేను చెప్తున్న లెక్కలు కాదు. రైతులు ఏమన్నారు ఇప్పుడు కలిస్తే, మార్కెట్ యార్డ్లో CCI సెంటర్ పెట్టించండి, మీరు తేమ శాతాన్ని ఈనాం ద్వారా చూడండి, రైతులకు మద్దతు ధర రావాలి అని చెప్పి రైతులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది రైతులను అడిగాం, ఇది రెండోసారి తెచ్చాము. మొదటిసారి 6,300కు కొన్నారు,
6,400కి అమ్మాము, 6,500కి అమ్మాము అని చాలామంది రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఉపేందర్ గౌడ్, అదేవిధంగా రఘునాథపాలెం చెందినటువంటి శంకర్ అనే రైతు, శంకర్ రమాదేవి ఆయన భార్య పేరు, ఆయన మాట్లాడిస్తే ఆయనగా రఘునాథపాలెం మండలం చింతకుర్తి గ్రామం, ఆయన మాట్లాడిస్తే 8 ఎకరాలు వేసాను పత్తి, 5 క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదు, మాకు రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, తెచ్చిన పత్తికి కూడా మద్దతు ధర రావడం లేదని చెప్పి శంకర్ అనే రైతు కళ్ళనీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మేము మార్కెట్లో చూస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా పత్తి రైతును ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2021-22లో ఇదే మార్కెట్లో 11,000 రూపాయలకు పత్తి అమ్మడం జరిగింది. మరి ఆ రోజు 11,000 రూపాయల క్వింటాల్కు ధర వచ్చింది. ఈరోజు సగం కూడా రావడం లేదు, 6,000 కూడా రావడం లేదు. మరి ఎందుకు సగానికి సగం పడిపోయింది? ఈ డబ్బంతా దళార్ల పాలవుతుంది, బ్రోకర్ల పాలవుతుంది. కాంగ్రెస్ హయాంలో రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు 2021-22లో గరిష్టంగా 11,300 వస్తే కనిష్టంగా 9,000 రూపాయలు వచ్చింది. మరి అదేవిధంగా 2022-23 కానీ 23-24లో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 7,000, 8,000, 9,000, 11,000 రూపాయల దాకా కూడా పత్తికి ధర వచ్చింది. కానీ ఈరోజు చూస్తే ఎక్కడ కూడా 5,000-6,000 రూపాయలు, 6,500 పత్తికి ధర రావడం లేదు. ఒకవైపు పంట దిగుబడి రాలేదు, పంటకు పెట్టుబడి సాయం రాలేదు, మరోవైపు మద్దతు ధర కూడా రాక అన్ని రకాలుగా రైతుకు నష్టం జరుగుతూ ఉంది. రైతులు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. పత్తి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 7,521 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా, అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను, సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కి పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేక మేము మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతూ ఉంది, తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళార్ల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్లో మిర్చి 20,000 నుంచి 23,000 రూపాయలు ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్లో చూస్తే మిర్చి రైతులకు 13,000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది, సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. అంటే మరి రైతులు ఏం కావాలి? మీరేదో రైతు రాజ్యమని, రైతుల కోసమే మేము ఉన్నామని మాటలు కోటలు దాటుతున్నాయి, మీ చేతలు గడప దాటడం లేదు. రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు. రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు, 15,000 రైతు భరోసాని మోసం చేసిండ్రు, కౌలు రైతులకు 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసిండ్రు, బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు. అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అడుగుతున్నాం, మరి మిర్చి ధర ఎందుకు పడిపోయింది? ఏం చేస్తుంది ప్రభుత్వం? మధ్యలో దళారులు, బ్రోకర్ల పాలిట అవుతా ఉంది కదా. ఇలా పోయిన సంవత్సరం 23,000 పాడినటువంటి పాట ఈసారి 13,000కి ఎందుకు తగ్గింది? గతంలో 11,000 పోయినటువంటి పత్తి 6,500కి ఎందుకు తగ్గింది? ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్ళు బిజీగా ఉన్నారు. నాది నడవాలంటే నాది నడవాలి అని 3 మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు మాత్రం గాలికి వదిలేసిండ్రు. ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ అన్నారు. మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు.
తర్వాత వడ్లకు బోనస్ అన్నారు, నడిమిట్లకు పోయినాక సన్నాలకే బోనస్ అన్నారు, అది కూడా తుస్సుమన్నది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లు బండాయి. ఖమ్మంలోనే సన్నాలు బాగా బండుతాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా ఖమ్మం జిల్లాలో. ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా, ఖమ్మంలో ఇవాళటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిండ్రా 500? ఇస్తే ఆ రైతు పేరేందో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.